అమ్మని దేవాలయ ధర్మకర్తగా చూడాలి. అత్తయ్య 10 మంది మంచి కోసం ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఆ దేవుడి ఆశీస్సులు ఆవిడకుంటాయి. తప్పకుండా గెలుస్తారు అర్జున్ బాబు. కావేరి, చిన్నప్పటి నుంచి అమ్మ నాకేం కావాలో ఇచ్చింది, కానీ నన్నెప్పుడు ఏది అడగలేదు. ఇన్నాళ్లకి మొదటిసారి నన్ను ఒక కోరిక కోరింది. అది తన కోసం కాదు, ప్రజల కోసం. నేను ఖచ్చితంగా చేసి తీరాలి. ఒకప్పుడు అమ్మ నా సొంతం అనుకున్నప్పుడు తనతో నార్మల్గానే ఉన్నాను. తన్ని ప్రేమించాను, పోట్లాడాను, అన్నీ చేశాను. తను నా తల్లి కాదు అని తెలిసినప్పుడు అన్నీ కోల్పోయినంత బాధపడ్డాను. సరోజ వాళ్ళు అమ్మ చాటు బిడ్డవని, ఆమె లేకుండా బతకలేవని హేళన చేసినప్పుడు బాధపడ్డాను. అమ్మ లేకుండా నేనేమీ కానా, జీరోనా అని ఫీల్ అయ్యాను. అందుకే క్యాబ్ డ్రైవర్గానైనా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అమ్మ. ఎలా బతకాలో నేర్పించింది అమ్మ. ఇతరులతో ఎలా మాట్లాడాలో, చివరికి తిండి ఎలా తినాలో కూడా నేర్పించింది అమ్మాయి. వాట్ నాట్, షీఈస్ ఎవ్రీథింగ్ టు మీ. అలాంటి అమ్మ ఒక్క మాట అంటే ఎందుకు అంత బాధపడ్డానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అర్జున్ బాబు, ఆవిడంటే మీకు ప్రేమ ఉంది కాబట్టి ఆవిడతో పోట్లాడారు. ప్రేమ లేని వాళ్లకు దూరంగా జరుగుతాం తప్ప పోట్లాడం. అయినా అత్తయ్య మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. మీరిప్పుడు ఆవిడ కొడుకు. దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా ఆవిడ నాకు తల్లే కావేరి. ఆవిడ ప్రేమ ఎప్పటికీ నా మీద అలాగే ఉండాలి. ఆవిడ ప్రేమ మీతోనే ఉంటుంది. ఈ కావేరి మీతోనే ఉంటుంది. నా కావేరి ఎక్కడికి పోతుంది? నాతోనే ఉంటుంది. ఇప్పటి నుంచి మా అమ్మకి నీకు మధ్య నేనున్నాను.